ఏదైతే మా మా ఆయనకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ వల్లభనేని వంశీ గారిని, కొడాలి నాని గారిని గెలిపించండి అని చెప్పి ఏ రోజు నిలబడాల. కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా నిలబడ్డాడు. ఫ్రెండ్షిప్ తో నిలబడ్డాడో దేంతో నిలబడ్డాడో నాకు తెలియదు. లేదు ఈ రోజు కూడా నేరుగా గెలిపించమని బలం పెంచండి. సో ఎప్పుడు అండగా నిలబడండి అని చెప్పాలి. నాకు తెలిసి మీ పార్టీలో ఉంటూ మా పార్టీలో ఉండే వాళ్ళకి తన కులానికి సంబంధించిన వాళ్ళు అండగా ఉండమన్నాడు. దాని వెనకాల మతలబు ఏంటి, ఆంతర్యం ఏంటి మీరే తెలుసుకోండి. ఇక సార్ వైసీపీలో కాపుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది సార్. అవును సార్, కురసాల కన్నబాబు అధ్వాన్నంగా ఉంది సార్. ఏదైతే పేరు నాని గారు అధ్వాన్నంగా ఉంది సార్. అదే విధంగా సార్ మొన్నటి వరకు సార్ ఇంకో నాని ఉన్నాడు సార్, ఆల నాని అని, ఆయన పరిస్థితి అధ్వాన్నం సార్. తాడిశెట్టి రాజా పరిస్థితి అధ్వాన్నం సార్. ఇక చూసుకుంటే ఏ రోజైనా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారండి మీరు? రెడ్డి గారు చాలా మంచి క్వశ్చన్ డిస్కషన్ చేస్తున్నారు. దీని మీద డిబేట్. ఓకే, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీ నెట్వర్క్ చూసుకోండి ఒకసారి. నేను నెట్వర్క్ చూసుకుంటే కదా సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్దండులు ఉన్నారు సార్. వాళ్ళందరి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి పరిస్థితి గొప్పగా ఉందండి సార్. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి గొప్పగా ఉండొచ్చు కానీ సార్, జనసేనలో కాపుల పరిస్థితి ఎట్లయిందో తెలుసా సార్? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు సార్ ఒక్కో చోట. అంత అద్భుతంగా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి. దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు సార్. మండల వెంకటేశ్వర స్వామిని అసెంబ్లీకి వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది, గొడ్డు మాంసం కలిసింది మాట్లాడింది ఎవరు? ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలోని ఛార్జ్ షీట్ జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదన్న తర్వాత బాత్రూమ్ క్లీనర్స్ కలిసి చండాలమైన మాట మాట్లాడింది ఎవరు? ఛార్జ్ షీట్ లో ఎక్కడా లేదు బాత్రూమ్ క్లీనర్స్ కలిపారు అని ఎక్కడా లేదు. ఛాలెంజ్ ఎంటైర్ ఛార్జ్ షీట్ తీసుకొచ్చి ఎవరైనా చెప్పండి కలిపారు అని చెప్పి. కొన్నారు అని ఉంది, లప్స అనేది కొన్నారు, యాసిస్ట్ అది కొన్నారు అని ఉంది. సో హెరిటేజ్ కి సంబంధించినటువంటి డైరీలు కూడా క్లీనింగ్ పర్పస్ కొంటారండి. వర్మ గారు మీరు కూడా ఇంటికి గ్రోసరీ తెచ్చుకునేటప్పుడు హార్పిక్ తెచ్చుకుంటారు. హార్పిక్ తెచ్చుకున్నంత మాత్రాన అన్నంలో హార్పిక్ కలుపుకుంటారా? బాత్రూమ్ కడుక్కుంటారా? క్లీనింగ్ పర్పస్ లో తెచ్చిన వాటిని కూడా ఎక్కడా సిబిఐ ఛార్జ్ షీట్ లో కలిపారని చెప్పకపోయినా సరే బాత్రూమ్ క్లీనర్స్ కలిసాయి అని చెప్పేసి నీచమైన మాటలను మాట్లాడింది ఎవరండి? వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టతని రోడ్డుకి ఇచ్చింది ఎవరండి? ఈరోజు లడ్డు సేల్స్ పడిపోయాయండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు పట్టుకొని చూడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రీతిపాత్రంగా మనం అందరం కూడా కళ్ళకు అద్దుకొని అపురూపంగా తీసుకునే లడ్డు మీద విషం జిమ్మింది ఎవరు సార్? ఈరోజు పరిస్థితి కారణం ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభుత్వం ఏదైతే లడ్డూలో కల్తీ జరిగింది అని నిర్ధారణ చేసింది ఎవరు ప్రభుత్వం అయ్యామండి? ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లని తిరిగి తీసుకొచ్చి టైం వస్తుంది కదబ్బా, మీ టైం వస్తుంది కదా. నల్ల శ్రీనివాస్ అడ్డగోలు వాదన, ఇక్కడ అడ్డగోలు వాదనేనా? నేను ఇస్తాను, రాసుకో. ఎస్, లడ్డు వచ్చింది. లడ్డు అది ఏదైతే నెయ్యి వచ్చి రిజెక్ట్ చేసినటువంటి నెయ్యి మళ్ళీ దుడ్డిదారులో తీసుకొచ్చి కలిపింది ఎవరండి? ఎవరి ప్రభుత్వ హయాంలో అండి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. ఎంత మహాపాపం చేసి తిరిగి సార్ ఎవరైనా సరే సార్, ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఎలాంటి నిర్ధారణ లేకుండా పేపర్లో చూశాను చెప్తున్నాడు సార్. సిబిఐ ఛార్జ్ షీట్ తో పనిలా నేను పేపర్లలో చదివాను అని చెప్పి బాత్రూమ్ క్లీనర్స్ కలిపారు అని చెప్పేసి ఒక మాటలు మాట్లాడతారు సార్. ఎంత దుర్మార్గం సార్. తర్వాత సార్ వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది సార్. వెంకటేశ్వర స్వామి కోపం రాగానే ఎవరు ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందో ఛార్జ్ షీట్ లో వచ్చింది సార్. వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది సార్. హెరిటేజ్ కి సంబంధించినటువంటి బంధాలు మొత్తం బయటపడ్డాయి సార్. వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది. ఇందాపూర్ లీలలు బయటపడ్డాయి, బోలేబాబా లీలలు బయటపడ్డాయి సార్. వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చింది. ఆఖరికి అజిత్ పవార్ మరణం వెనక ఉన్నటువంటి విషయంలో కూడా బ్రాహ్మణి గారిది, అదేవిధంగా భువనేశ్వరి గారిది ఫోటోలు వేసి మరి చూపిస్తా ఉన్నారు సార్. ఈ రోజు వాళ్ళు ఆ పవార్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే చూపిస్తా ఉన్నాడు సార్. ఇక వెంకటేశ్వర స్వామి గురించి సార్, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఇందాపూర్కి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం గురించి సభలో అడుగుతున్నాం సార్. దాని గురించి చర్చించడానికి ఏంటి వాళ్ళకు నొప్పి? సో వాళ్ళు ఏమన్నారు, ఇందాపూర్కి మాకు సంబంధం లేదన్నారు సార్. ఇది జిఎస్టీ సార్, ఒకసారి చూడండి. ఇది జిఎస్టీ ఫైల్ చేసినటువంటి విధానం సార్. ఈ జిఎస్టీ ఫైల్ చేసినటువంటి విధానంలో సార్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కి సంబంధించి జిఎస్టీ వాళ్ళు ఫైల్ చేశారు సార్. దాంట్లో సార్ టోటల్ నెంబర్ ఆఫ్ అడిషనల్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద స్టేట్, మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించి వాళ్ళకి అడిషనల్ గా బిజినెస్ ఎవరితో చేస్తున్నారు, ఎవరితో టైఅప్ అయి ఉన్నారు
అని చెప్పేసి, అదే విధంగా ఎవరితో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నారని చెప్పే దాంట్లో వెరీ క్లియర్ గా పాయింట్ నెంబర్ 53 సార్, వాళ్ళ కంపెనీలో 53 ప్లేస్ లో ఒకటి ఇచ్చారు సార్. పూణే డిస్ట్రిక్ట్ కేర్ ఆఫ్ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, గోకాలి తాలూక్, ఇందాపూర్, పూణే డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర 41306106. సో వెనకాల మళ్ళీ భువనేశ్వరి గారు, ఇక్కడ చూడండి సార్ చివరిలో భువనేశ్వరి గారు ఫోటోలు కూడా సార్, బ్రాహ్మణి గారి ఫోటోలు, భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారి ఫోటోలు సార్. సో ఇది ఇందాపూర్కి వీళ్ళకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు. మరి దీని గురించి సభలో చర్చించమంటే సభలో చర్చించకుండా సభా సమయం వాళ్ళు కదా వేస్ట్ చేస్తున్నారు. అవును సార్, వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకెళ్ళాం సార్, మేము ఫోటో కాదు ప్లకార్డ్స్, నాటు ప్రతిమ ప్లకార్డ్స్ పట్టుకెళ్ళాం మేము, వెంకటేశ్వర స్వామి ప్లకార్డ్స్. సో వెంకటేశ్వర గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి తీసుకెళ్ళాం సార్. దానికి ఇద్దరు రాంతాంతం చేశారు కదా. మరి చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఈ ఒక్క రోజు తప్పేది సార్. ఈ రోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకి అబ్బా అన్నట్టున్నాడు చంద్రబాబు. ఈ ఒక్కరోజు చూశాను సార్ నేను, చెప్పులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఫోటో చూడడం. ఇవన్నీ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు నిన్న కామ్గా హ్యాపీగా ఎడిట్ చేసి మరి పంపించారు సార్ కింద కోసి. ఇది నిర్మలా సీతారామన్ గారి అఫీషియల్ హ్యాండిల్లో సార్, వెంకటేశ్వర స్వామి ప్రతిమిస్తూ చంద్రబాబు నాయుడు గారు బూట్లు పూజ చేస్తూ సార్, వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు బూట్లు. ఇంటర్నెట్ లో కొడితే కుప్పలు తప్పాలి సార్. హోమం చేస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బూట్లు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని అసెంబ్లీలో అడుగు పెడుతూ బూట్లు పూజ సార్. వెంకటేశ్వర స్వామి ఫోటోకి దండ, పక్కన కోడెల శివప్రసాద్ గారు స్పీకర్, ఆయన బూట్లు. ఇదిగోండి సార్, ఇక్కడ హోమం భూమి పూజ చేస్తూ సార్ బూట్లు. ఇదిగోండి సార్, ఇక్కడ శంకుస్థాపన సార్, అమరావతికి శంకుస్థాపన చేస్తూ దేవతల రాజధాని అని చెప్పి అమరావతికి శంకుస్థాపన బూట్లు వేసుకొని చేస్తున్నాడు సార్. ఇక్కడ భూమి పూజ అమరావతికి సార్ బూట్లు వేసుకొని. ఇదిగోండి సార్, అభిషేకం చేస్తున్నాడు సార్ బూట్లు వేసుకొని, అభిషేకం చేస్తున్నాడు. సో స్వామివారి పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకున్న ఆయన ఏమో హిందూ అంట సార్, ఓన్లీ ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళేమో నాస్తికులు, హిందూ ద్రోహులు అంట సార్. స్వామివారి యొక్క 7 కొండల్ని 2 కొండలు చేస్తా, GOMS నెంబర్ 746747 రద్దు చేస్తా అని ముస్లిం మైనారిటీ అదే క్రిస్టియన్ సోదరుల యొక్క ఓట్ల కోసం 2009 జనవరిలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారేమో హిందూ అంట సార్. GO నెంబర్ 746747 తెచ్చిన అతనేమో హిందూ ద్రోహం అంట సార్. ఓకే, ఎవరు ద్రోహులు? 42 గుళ్ళు కూడా కొట్టానేమో ఏదైతే హిందూ ఉద్ధారకుడు అంట సార్. అవి 2 కట్టించిన 42 గుళ్ళు తిరిగి కట్టించిన ఆయనేమో హిందూ ద్రోహం అంట సార్. 29 మందిని పుష్కరాల పేరుతో చంపించిన ఆయనేమో హిందూ ఉద్ధారకుడు అంట సార్. అదే విధంగా SVBC ఛానల్ ని వద్దన్న ఆయన హిందూ ఉద్ధారకుడు అంట సార్. 1000 కళ్ళ మండపాన్ని తిరుపతిలో కొట్టించిన ఆయన హిందూ ఉద్ధారకుడు అంట సార్. ఎన్ని చెప్పాలి ఇలా? ఓకే. సో తిరుమల తిరుపతి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆనంద నిలయానికి బంగారు తాపడం చేసింది వైఎస్ఆర్. SVBC ఛానల్ తెచ్చింది వైఎస్ఆర్. అన్యమత ప్రచారాన్ని నిషేధించింది వైఎస్ఆర్. అదే విధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి వేద విశ్వవిద్యాలయం తెచ్చింది. కళ్యాణమస్తు, దళిత గోవిందం, వెంకటేశ్వర స్వామికి అనుబంధంగా 8 TTD టెంపుల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సార్. తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి లడ్డూకి GI ట్యాగ్ తెచ్చింది కూడా వైఎస్ఆర్. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు 42 గుళ్ళు కట్టించాడు. అదే విధంగా జమ్మూ కాశ్మీర్, విశాఖ, హైదరాబాదు, ఇక చూసుకుంటే